చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో డబుల్ కవర్ ఇస్తామని చెప్తారు, కానీ కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి లేదా క్లెయిమ్స్ చేయకుండా ఉండాలి అని కండిషన్స్ కూడా పెడతారు. సో హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ఇలాంటి కండిషన్స్ అన్ని స్కిప్ చేస్తుంది. పాలసీ డే 1 నుంచే 2x కవరేజ్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో హిడెన్ క్లాజెస్ అండ్ ఎక్స్ట్రా రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమీ లేకుండా ఈ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే ఈ పాలసీ మా హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టేషన్స్ లో ఎక్కువ డిస్కస్ చేసిన ప్లాన్. హలో ఎవ్రీవన్, నేను అజిత్ ఫ్రమ్ డిటో ఇన్సూరెన్స్. జెరోదా బ్యాక్ చేసిన మా టీం 8 lakhs కంటే ఎక్కువ ఇండియన్స్ కి ఆనెస్ట్ అన్బయాస్డ్ ఇన్సూరెన్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇన్సూరెన్స్ పాలసీని అర్థం చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీ ఫ్యామిలీకి సరిపోయే ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే, అండ్ ఈవెన్ పర్చేస్ అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ కూడా కావాలి అనుకుంటే, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో మా ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ తో ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. స్పామ్ లేదు, పుషీ కాల్స్ లేవు. ఇన్సూరెన్స్ లో ఎక్స్పర్టైజ్ ఉన్న మా అడ్వైజర్స్ మీకు క్లియర్ గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ ప్లెయిన్ సింపుల్ తెలుగు. సో ఈ వీడియోలో మనమైతే హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ గురించి చూద్దాం. సో ఈ పాలసీని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసి ఇన్సూరర్ పర్ఫార్మెన్స్, మేజర్ అండ్ మైనర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఈ పాలసీలో, కీ యాడ్-ఆన్స్ ఏంటి, వెయిటింగ్ పీరియడ్స్, డిస్కౌంట్ స్ట్రక్చర్స్ అండ్ ఈవెంట్ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో కూడా మనం ఈ పాలసీలో అయితే చూద్దాం. ఫైనల్ గా ఈ పాలసీ ఏం ప్రామిస్ చేస్తుంది అండ్ మీ అవసరాలకి ఎలా ఉంటుందో లేదో కూడా తెలుస్తుంది. లెట్స్ బిగిన్. ముందుగా ఇన్సూరర్ ఇంట్రొడక్షన్. హెచ్డిఎఫ్సి ఎర్గో మన కంట్రీలో ఉన్న పెద్ద ప్రైవేట్ జనరల్ ఇన్సూరర్ లో ఒకటి. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అండ్ మ్యూనిక్ ఆరి గ్రూప్ లో ఉన్న ఎర్గో ఇంటర్నేషనల్ సపోర్ట్ తో ఈ కంపెనీ అయితే నడుస్తుంది. 2020లో అపోలో మ్యూనిక్ ని అబ్జర్వ్ చేసుకొని ఈ కంపెనీ స్కేల్, ప్రెజెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ హ్యాండ్లింగ్ లో ఎక్స్పర్టైజ్ అయితే పెంచుకుంది. సో కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే మనం ఆన్ అండ్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98% ఉంది. సో ప్రతి 100 claims లో 98 claims అయితే సెటిల్ అవుతున్నాయి. అండ్ ఇన్కట్ క్లెయిమ్ రేషియో చూసుకుంటే మనకి 86% ఉంది. సో ప్రతి 100 rupees వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ లో కలెక్ట్ చేసిన దాంట్లో 86 rupees క్లెయిమ్ సెటిల్ చేయడానికి అయితే యూస్ చేస్తున్నారు. అండ్ మనకి కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి 10,000 claims లో ఓన్లీ 7 complaints అయితే రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ ఇండియా వైడ్ మనకి 13,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి మనకి క్యాష్లెస్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి. సో ఈ పాలసీలో మనం మేజర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి పాలసీలో అడల్ట్స్ ఎంట్రీ ఏజ్ 18 నుంచి ఉంది. మాక్సిమం లిమిట్ అనేది ఏమీ లేదు. అండ్ లైఫ్ లాంగ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ కి కూడా మనం 91 days నుంచి అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళకి 25 years వచ్చేదాకా. సో ఒకసారి వాళ్ళకి 26 years వచ్చాక పాలసీ నుంచి అయితే సెపరేట్ అవ్వాల్సి వస్తుంది, ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి కంటిన్యూటీ బెనిఫిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్ 5 lakhs నుంచి 2 crores వరకు అయితే ఉన్నాయి. అండ్ పాలసీ టెన్యూర్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంది. మనం ఎయిదర్ 1 year, 2 years లేదా 3 years కి కూడా ఒకేసారి ప్రీమియం అయితే పేమెంట్ చేయొచ్చు. అండ్ ఈ పాలసీలో మనకి ఫ్యామిలీ ఫ్లోటర్ అండ్ ఇండివిజువల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి అనుకుంటే మనకి మాక్సిమం ఒక పాలసీలో 4 adults and 6 children అయితే ఇంక్లూడ్ చేస్తారు. అండ్ మిగతా ఫీచర్స్ చూసుకుంటే మనకి ఈ పాలసీలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో మనకి కో పేమెంట్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమీ లేవు. హాస్పిటల్లో మనకి ఫుల్ ఫ్లెక్సిబిలిటీ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 60 days అడ్మిట్ అవ్వక ముందు, 180 days డిశ్చార్జ్ అయిన తర్వాత జరిగే ఎక్స్పెన్సెస్ ని కూడా కవర్ చేస్తున్నారు. వాటితో పాటు రెస్ట్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్, డే కేర్, ఆయుష్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ని కూడా కంప్లీట్ గా అయితే కవర్ చేస్తున్నారు. ఈ పాలసీలో ఉన్న బోనస్ అండ్ రిస్టోరేషన్ బెనిఫిట్స్ చూసుకుంటే ప్రతి ఇయర్ బేస్ కవర్ అమౌంట్ మీద 50% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, క్లెయిమ్స్ చేసినా చేయకపోయినా. అంటే 2 years లో మీకు 50% బోనస్ ప్రొవైడ్ చేస్తే 100% వరకు కవరేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ పాలసీలో మనకి రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. సో మనము ఒకసారి కవర్ అమౌంట్ ని యూజ్ చేసుకుంటే మనకి మళ్ళీ రీఫిల్ అయితే చేస్తారు ఒకసారి. సో ఆ రీఫిల్ అయిన అమౌంట్ ని మనకి ఒకవేళ సేమ్ ఇల్నెస్ వచ్చినా లేకపోతే డిఫరెంట్ ఇల్నెస్ వచ్చినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి యాన్యువల్ హెల్త్ చెకప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి 12 months కి ఒకసారి మీకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఈ హెల్త్ చెకప్ లిమిట్స్ అనేవి మన సమ్ ఇన్సూర్డ్ ని బేస్ చేసుకొని ఉంటాయి. అండ్ రోడ్ అంబులెన్స్ కూడా మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు సమ్ ఇన్సూర్డ్ వరకు. సో ఎలాంటి లిమిట్స్ లేవు. అండ్ ఎమర్జెన్సీ కేసెస్ లో ఎయిర్ అంబులెన్స్ కూడా ఉంది. మనకి అప్ టు 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇయర్లీ. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే మనకి జనరల్ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని ఉన్నాయి. ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్, ఫస్ట్ 30 days ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి. కొన్ని స్లో గ్రోయింగ్ ఇల్నెసెస్ లైక్ కెటరాక్స్, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటి ఒక 16 నుంచి 20 మెడికల్ కండిషన్స్ ని లిస్ట్ చేసి పెడతారు. సో వీటిని మనం స్పెసిఫిక్ ఇల్నెస్ లిస్ట్ అంటాం. ఈ లిస్ట్ లో ఉన్న కండిషన్స్ కి 2 years తర్వాత నుంచి కవరేజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ 2 మ్యాండేటరీ వెయిటింగ్ పీరియడ్స్ కాకుండా మనకి థర్డ్ వెయిటింగ్ పీరియడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్. అంటే మనకి ఎలాంటి మెడికల్ కండిషన్స్ అయినా ముందే ఉంటే, సో పాలసీ తీసుకున్న తర్వాత ఈ కండిషన్స్ కి 3 years నుంచి అయితే కవరేజ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ పాలసీలో మనకి ఒక యాడ్ ఆన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ABCD క్రానిక్ కేర్ అని. ఈ యాడ్ ఆన్ తీసుకుంటే మనకి 4 మెడికల్ కండిషన్స్, ఆస్తమా, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్
ఈ 4 మెడికల్ కండిషన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి 3 years వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయాల్సిన అవసరం లేకుండా 30 days నుంచే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో మనకి 4 ఇన్బిల్ట్ లేయర్ కవరేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 4 ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం మాట్లాడినట్టు సెక్యూర్ బెనిఫిట్, అంటే మనకి పాలసీ డే 1 నుంచే 2x కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఒక 10 lakh కవర్ తీసుకున్నా కూడా ఇమీడియట్ గా డే 1 నుంచే నా కవరేజ్ అనేది 20 lakhs అవుతుంది. దానితో పాటు ఉన్న సెకండ్ బెనిఫిట్ ప్లస్ బెనిఫిట్ అంటే మనకి బోనస్. సో ఎవ్రీ ఇయర్ బేస్ సమ్ ఇన్సూర్డ్ మీద 50% అయితే బోనస్ ఇస్తున్నారు, మాక్సిమం 100%. సో 2 years లో మన బేస్ సమ్ ఇన్సూర్డ్ మళ్ళీ డబుల్ అవుతుంది. అండ్ దీనితో పాటుగా మనకి 1 time రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మనము మన కవర్ అమౌంట్ ని యూస్ చేసుకున్నా కూడా మళ్ళీ రీఫిల్ చేసి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అదే పాలసీ ఇయర్ లో. అంతేకాకుండా ఈ పాలసీలో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ప్రొటెక్ట్ బెనిఫిట్. సో ఈ ప్రొటెక్ట్ బెనిఫిట్ వల్ల మనకి గ్లౌస్, సిరంజెస్, మాస్క్ లాగా నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు సమ్ ఇన్సూర్డ్. సో మనకి అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో ఈ అన్ని ఇన్బిల్ట్ ఫీచర్స్ తో పాటు మనకి కొన్ని ఆప్షనల్ యాడ్ ఆన్స్ ని కూడా అయితే హెచ్డిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాన్ లో. ఫస్ట్ యాడ్ ఆన్ అన్లిమిటెడ్ రీస్టోరేషన్. ఇది ఒక హైలీ రికమెండెడ్ యాడ్ ఆన్. సో మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు 1 time రీస్టోరేషన్ అయితే అవుతుంది పాలసీలో బై డిఫాల్ట్. కాకపోతే మీకు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఆర్ రీఫిల్స్ కావాలి అనుకుంటే మీరు ఈ యాడ్ ఆన్ ని తీసుకోవాలి. సో ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ క్లెయిమ్ చేయాలి అనుకున్నా కూడా క్రిటికల్ కండిషన్స్ సిచ్యువేషన్ లో కూడా మనకి ఈ యాడ్ ఆన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సెకండ్ యాడ్ ఆన్ అగ్రిగేట్ డిడక్టబుల్. సో ఇక్కడ ఏంటంటే మనము ఇన్సూరెన్స్ కంపెనీతో ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకుంటాం. సో నేను ఒక 25,000 50,000 వరకు అయితే పే చేస్తాను హాస్పిటలైజేషన్ అప్పుడు, తర్వాత మిగతా అమౌంట్ మీరు పే చేయాలి అన్నట్టు. సో ఈ యాడ్ ఆన్ వల్ల మనకి ప్రీమియమ్స్ లో అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు కావాలి డిస్కౌంట్ అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే 100% ఇన్సూరెన్స్ కంపెనీనే బేర్ చేస్తుంది. మనం చూడబోతున్న నెక్స్ట్ యాడ్ ఆన్ ఆప్టిమా వెల్బీయింగ్. ఇది మనకి ఒక అన్లిమిటెడ్ ఓపీడీ కన్సల్టేషన్స్ అయితే కవర్ చేస్తుంది, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అంటే మనకి డాక్టర్ కన్సల్టేషన్స్, ల్యాబ్ శాంపిల్ పికప్ అండ్ ఈవెంట్ కొన్ని మెడిసిన్స్ కి డిస్కౌంట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫిట్నెస్ సెషన్స్ యాడెడ్ బెనిఫిట్. ఇప్పటికైతే ఈ యాడ్ ఆన్ ఓన్లీ కొన్ని సిటీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో ఈ పాలసీలో మనకి పేరెంట్హుడ్ కవర్ కూడా ఉంది. అంటే మనకి మెటర్నిటీ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మాక్సిమం 2 deliveries లేదా 2 terminations వరకు. దానితో పాటు ఎంబ్రియో ఫ్రీజింగ్, ఐవీఎఫ్ సైకిల్స్ కవరేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ బెనిఫిట్ కావాలి అనుకుంటే ప్లాన్లో అట్లీస్ట్ ఒక ఉమెన్ అయినా 18+ years ఉండాలి. సో స్టార్టింగ్ ప్రీమియం ఈ ఫీచర్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే 14,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకు కావాలి అనుకున్న కవర్ బట్టి ఈ యాడ్ ఆన్ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ యాడ్ ఆన్ లిమిట్లెస్. సో లైఫ్ టైమ్ లో ఒక క్లెయిమ్ కి మాత్రం క్యాపింగ్ ఏమీ లేకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ 10 lakhs నుంచి 50 lakhs కవర్ అమౌంట్ తీసుకుంటే ఈ యాడ్ ఆన్ వల్ల మీకు 1 infinite క్లెయిమ్ అయితే వస్తుంది. మీరు 50 lakhs కంటే ఎక్కువ కవర్ అమౌంట్ తీసుకుంటే 2 infinite క్లెయిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం చూడబోతున్న నెక్స్ట్ యాడ్ ఆన్ ఏబిసిడి క్రానిక్ కేర్. ముందుగా డిస్కస్ చేసినట్టు 4 మెడికల్ కండిషన్స్ అంటే ఆస్తమా, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్ ఓరల్ మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా కూడా ఈ 4 మెడికల్ కండిషన్స్ కి 30 days నుంచి అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్ యాడ్ ఆన్ హాస్పిటల్ క్యాష్. సో ప్రతి 24 hours హాస్పిటలైజేషన్ కి మనకి ఒక ఫిక్స్డ్ పే అవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ యాడ్ ఆన్ తో. ఎయిదర్ 1,000 per day లేదా 2,000 per day మనం సెలెక్ట్ చేసుకుంటున్న దాన్ని బట్టి. ఈ పాలసీలో డిస్కౌంట్స్ చూసుకుంటే ఆన్లైన్ పర్చేస్ చేసిన వాళ్ళకి 5% హెచ్డిఎఫ్సి అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. దానితో పాటుగా హెచ్డిఎఫ్సి ఎంప్లాయీస్ కి అడిషనల్ 5% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ఎర్గోలో రీటైల్ ప్లాన్ ఉంటే 2.5% వరకు మీకు లాయల్టీ డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ మీరు 2 or more ఇండివిజువల్స్ కి ఒకేసారి పాలసీ తీసుకోవాలి అనుకుంటే మల్టీ ఇండివిజువల్ ప్లాన్ ద్వారా మీకు ఫ్యామిలీ డిస్కౌంట్ 10% వరకు అయితే వస్తుంది. సో ఈ డిస్కౌంట్స్ కాకుండా కామన్ డిస్కౌంట్స్, లాంగ్ టర్మ్ డిస్కౌంట్ కూడా ఉంది. మీరు ఒకవేళ 2 years కి ప్రీమియమ్స్ పే చేస్తే సింగిల్ షాట్ లో మీకు ఓవరాల్ ప్రీమియం మీద 7.5% డిస్కౌంట్ ఉంటుంది. అది 3 years కి పే చేస్తే ఓవరాల్ ప్రీమియం మీద 10% అయితే డిస్కౌంట్ ఉంటుంది. నౌ ఈ పాలసీలో ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూడాలి అనుకుంటే మీరు వీడియోని ఇక్కడ ఒకసారి పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో వేరియస్ కస్టమర్ ప్రొఫైల్స్, వేరియస్ సిటీస్ నుంచి, మోస్ట్లీ Tier 1 సిటీస్ నుంచి ఇలా అయితే ప్రీమియమ్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీనియర్ సిటిజన్స్ కి మాత్రం ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ రేంజ్ లో అయితే ఉన్నాయి. ఓవరాల్ గా డిట్టో ఒపీనియన్ ఏంటి అంటే ఈ పాలసీలో మాకు నచ్చిన విషయాలు. సో మనకి డే 1 నుంచి అయితే 2x కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూర్ బెనిఫిట్ తో. సో మనకి ఎర్లీ ఇయర్స్ లో కూడా అండర్ ఇన్షూర్డ్ ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ దానితో పాటు మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో కో పేమెంట్, సబ్ లిమిట్స్, రూమ్ రెంట్ క్యాపింగ్స్ లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు కాబట్టి. అండ్ క్లెయిమ్ టైంలో కూడా ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పాలసీలో మనకి మెటర్నిటీ, క్రానిక్ కేర్ లాంటి హై క్వాలిటీ యాడ్
ఆన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఫ్లెక్సిబుల్ గా మీ లైఫ్ స్టేజ్ తగ్గట్టు ఆన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకొని పాలసీని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఆన్స్ చూసుకుంటే అన్లిమిటెడ్ రీస్టోరేషన్, లిమిట్లెస్ లాంటి ఆన్స్ తో మనకి పాలసీ కూడా చాలా మాడ్యులర్ గా అయితే ప్రొవైడ్ అవుతుంది. ఈ పాలసీలో డ్రాబ్యాక్స్ చూసుకుంటే ముందుగా చెప్పినట్టు సీనియర్ సిటిజన్స్ కి ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి అనుకుంటే మనము వేరే పాలసీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీకు ఇంకా ఇన్సూరెన్స్ ప్లాన్ అండ్ ఆన్స్ ఎలా కంబైన్ చేసుకోవాలి అనే క్లారిటీ కావాలి అనుకుంటే డిటోలో ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకేమైనా ప్లాన్స్తో కంపేర్ చేసి చూసుకోవాలి అనుకున్నా కూడా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫీల్ ఫ్రీ టు బుక్ ఏ కాల్. ఫైనలీ మీ ప్లాన్లో ఇంకేమైనా కస్టమైజబుల్ ఆన్స్ ఉన్నాయా, లేక హెచ్డిఎఫ్సి ఎర్గోతో ఏదైనా క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఇలాగ జరుగుంటే మీరు కామెంట్స్లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింపుల్ అండ్ ఆనెస్ట్ ఇన్సూరెన్స్ అడ్వైస్ అనే మా గోల్కి చాలా సపోర్ట్ అవుతుంది. నేను అజిత్, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.